హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనలీ వీఆర్ ఇయర్ టు బర్త్డే పార్టీ. ఇక ఇదైతే సాటర్డే ఈవినింగ్ బర్త్డే పార్టీ వ్లాగ్. ఇదో మా చిట్టి తల్లిది బర్త్డే. తన పేరు వచ్చేసి ధృతిక లక్ష్మి అని. డి కిందికి పడిపోయింది. తను ఎంత అల్లరి చేస్తుందంటే అక్కడ చూడండి, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఎంతమంది పట్టుకున్నా తన అల్లరి తనదే. స్టార్టింగ్ అయితే తన ఫోటోషూట్ ఒక 30 to 40 minutes జరిగింది. ఈ లోపలైతే నేను మా అక్కలతో, మా వదినలతో, అందరితో మాట్లాడాను. ఎందుకంటే నేను తొందరగా రిటర్న్ వచ్చేయాలి కాబట్టి. ఇప్పుడైతే నేను ఇక్కడ మా ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇక్కడ నా తమ్ముడు, మా మమ్మీ, మా డాడీ, నా తమ్ముడు భార్య, నా తమ్ముడు కూతురు. ఈ ఫంక్షన్లో ఒక అన్ఈజీ ఫీలింగ్ అంటే మా ఆయన, మా పిల్లలు రాలేదు. అదొక్కటే స్మాల్ బేజారు. అయినా ఎలాగో నేను మార్నింగ్కెల్లా వెళ్ళిపోతాను, ఇట్స్ ఓకే అనుకుని ఫంక్షన్ అంతా ఎంజాయ్ చేసి మా అన్న, వదినలు అందరూ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళతో అంతా మాట్లాడి, ఎస్పెషల్లీ అక్కడికి వచ్చిన వాళ్ళ దాంట్లో మా అవ్వ అంటే మా నాన్న వాళ్ళ మమ్మీ, వాళ్ళతో చాలా బాగా టైం స్పెండ్ చేశాను నేను మా అవ్వతో. ఇక్కడైతే మా ఫోటోగ్రాఫర్ అన్నకు కూడాను నేను వదలలే. తను అంటున్నారు ప్రతిసారి నేను నీకు ఫోటో వీడియో తీస్తుంటే ఈసారి నువ్వు తీస్తున్నావా అంటని. ఇక కాసేపుకైతే నేను కాసేపు మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాను, అందరితో మాట్లాడి టైం స్పెండ్ చేశాను. ఎందుకంటే నేను మార్నింగ్ మళ్ళీ రిటర్న్ మైసూర్కి వెళ్ళిపోవాలి కాబట్టి. అప్పుడే చెప్పాను కదా మా అవ్వతో టైం స్పెండ్ చేశాను అని. తనే మా అవ్వ. చాలా బాగుంది కదా, ఇంగ్లీష్ లేడీకి అట్లా. తను అడుగుతుంది కెమెరాలో నేనా ఇది అని. తనకే డౌటు. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇది నువ్వు, ఇది నేను, ఎలా ఉన్నానో చెప్పు నేను అని. మా అవ్వ అంటుండేది నీకేమి నువ్వు బాగున్నావని. మా అవ్వ ఎప్పుడూ అంతే స్ట్రాంగ్ పిల్లర్ మా ఇంటికి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మా అవ్వ డైరెక్ట్ వాయిస్ అయితే నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫైనలీ బర్త్డే పార్టీ స్టార్ట్ అయింది. ఇలా బర్త్డే పార్టీ ఏం చేశాను మనకంటే మా బర్త్డే గర్ల్ బాగా ఎంజాయ్ చేసింది. మా నాన్న అయితే ఎప్పుడూ అంతే ఫంక్షన్కి లేట్. ఇక్కడైతే కొంతమంది కేక్ కట్ చేయడానికి ముందే గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చేసారు. ఈ ఫంక్షన్లో దగ్గర ఒక 100 మెంబర్స్ వచ్చారు. అంతా కేక్ కటింగ్ అంతా జరిగి మేమంతా ఫుడ్ అంతా తీసుకుని వెళ్ళేసరికి నైట్ 10:30 అరౌండ్ అయింది. 10:30 to 11 అరౌండ్ అయింది. ఇక్కడైతే కాసేపు నాకు అనిపించింది ఏంటంటే, ఏదో ఫంక్షన్కైనా మా పిల్లలు ఉంటే ఓకే కదా. మా పిల్లల్ని చాలా మిస్ చేసుకున్నాను నేనైతే. నా తమ్ముడు, మా అమ్మ నాన్న కూడా అంతే. స్టార్టింగ్లో అయితే నువ్వెందుకు వచ్చావు అనే రేంజ్లో మాట్లాడారు. పిల్లలు పిలుచుకొని రావాలి కదా, ఏమి నీ పిల్లలు ఏమి డిగ్రీ చదువుతున్నారా అని నా తమ్ముడైతే సఖత్తు కౌంటర్ ఇచ్చాడు. కానీ చదువులు అయితే ఇంపార్టెంట్ కదా, చదువుల తర్వాతే ఏదైనా. ఇంతకీ నా ప్రీవియస్ షాట్ చూసిండే వాళ్ళకి తెలుస్తుంది నేను ఏం గిఫ్ట్ తెచ్చానని. ఆ గిఫ్ట్ ఇదే. నా తమ్ముడికైతే చాలా హ్యాపీ. ఎందుకంటే నా ఫస్ట్ శాలరీ అవ్వగానే తనకి నేను సైకిల్లే కొనిచ్చాను, తన కూతురికి కూడా సైకిల్లే కొనిచ్చాను. అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు అప్పుడు రియలైజ్ అయింది ఒక్క విషయం ఏంటంటే, గిఫ్ట్ ఎంత పెద్దదా చిన్నదా అని కాదు, హ్యాపీనెస్ ఇంపార్టెంట్. ఇక మా బర్త్డే గర్ల్ అయితే ఒక మినిట్ ఏమో తను ఆడుకుంది, తర్వాత అయితే ఏడవడం స్టార్ట్ చేసింది. తను కూల్ చేయడానికి ఒక 5 to 6 minutes పట్టింది. ఓకే, తను కొంచెం భయపడింది. ఫైనల్గా మనకి ఇష్టమైన కౌంటర్, ఫుడ్ కౌంటర్. నేను మా అక్క వాళ్ళైతే కొంచెం అవుట్ సైడ్ ఫంక్షన్ హాల్ అవుట్ సైడ్ ఒక కట్ట మీద కూర్చుని బాగా ఫుడ్ తినేసి
ఒక బీడ దొరకలేదు అంతే. నాకు బాగా తిన్నాక వాక్ ఆర్డర్ చేయాలి, డ్యాన్స్ ఆర్డర్ చేయాలి. ఇది ఫంక్షన్ కాబట్టి మేమైతే డ్యాన్స్ చేస్తున్నాము. అదే అంతా ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయి మన ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే ఉన్నప్పుడు నేను, మా వదిన, మా తమ్ముడు భార్య, తమ్ముళ్ళు అందరూ డ్యాన్స్ చేస్తున్నాం. ఒక 20 to 30 minutes అంతే. మేమైతే ఇక్కడ అంతా కన్నడ సాంగ్కే డ్యాన్స్ చేసాము. దగ్గర దగ్గర మా అక్కని అందరినీ పిలుచుకున్నాం డ్యాన్స్కి, కానీ మా అక్క అంత చేయలే. ఇంకా మిగతా వాళ్ళంతా చూశారు కాబట్టి వాళ్ళు రాలే చేయడానికి. నా తమ్ముడైతే ఒక స్టెప్ వేసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా మా అన్న భార్య, మా వదిన, తను కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. ఇక్కడైతే ఫంక్షన్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. కానీ మార్నింగ్ లేవగానే మైసూర్కి బస్సు 9 o'clock ఉంది, క్యాచ్ చేయాలి. ఆల్రెడీ 11 అయితే వస్తుంది. మా నాన్న అన్నారు వెళ్దాం పదండి అందరూ, మార్నింగే వెళ్ళాలి అని. మార్నింగ్ 9కి ఎక్కితే అక్కడ 4 o'clock దిగుతాను నేను. ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళి చేరాను. నా తమ్ముడు చూసారా, స్మాల్ కిట్ అయిపోయాడు. మా పాపకైతే మస్తు సూట్ అయింది. ఇది క్యూట్ గర్ల్ కదా. ఫైనలీ నా పాపకి హ్యాపీ బర్త్డే విష్ అందరూ కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త కంటెంట్ ఉంటే నేను తప్పకుండా